అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి గ్రామంలో మరోసారి బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. లేని యెడల త్వరలో చలో మదనపల్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ అప్రజాస్వామిక అవినీతి చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యనమల సుదర్శనం, సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు, సిపిఎం పట్టణ అధ్యక్షులు ప్రభాకర్, బహుజన్ సమాజ్ పార్టీ బాలాజీ, భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర నాయకులు కెవి రమణ, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు, బీసీ హక్కుల పోరాట సమితి మూడెం రాజశేఖర్, గిరిజన సమాఖ్య అధ్యక్షులు కోనేటి దివాకర్ రావు, వాల్మీకి సంఘం నాయకులు సుదర్శనం తదితరులు పాల్గొన్నారు. మదనపల్లిలో దేశంలో కంటే భిన్నంగా మదనపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ప్రత్యేక రాజ్యాంగాన్ని రాసుకొని భారత రాజ్యాంగాన్ని కాదని ఇక్కడ ఈ అన్నమయ్య జిల్లా ఎస్పీ తన సొంత రాజ్యాంగాన్ని రాసుకొని ప్రజా ఉద్యమకారుల పైన ఆయన కక్ష సాధింపు చర్యలు చాలా దఫాలుగా చేపడతారనే విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాము. ఈ నేపథ్యంలో మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ఎస్పీ గారు తన విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఎక్కడైతే కంప్లైంట్ వస్తుందో, ఎక్కడైతే హింస జరుగుతుందో, ఎక్కడైతే ఉన్మాదం జరుగుతుందో ఆ ఉన్మాదం పైన స్పందించకుండా, ఆ హింస పైన, దాడి పైన స్పందించకుండా, ఈ దాడుల పట్ల, ఉన్మాదం పట్ల ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తారో ఆ ప్రశ్నించే వాళ్ళ పైన ఆ ప్రశ్న గొంతుకను తొక్కాలని బుద్ధ విగ్రహం ధ్వంసం చేయడం ఇది ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము. పక్కా ప్రణాళిక ప్రకారం ఎందుకు జరిగిందంటే బాబా రామ్దేవ్ గారు ఆర్సిషోలో తన యొక్క సంస్థకి, తన వ్యాపారానికి భూమి కేటాయించాలని చెప్పి అక్కడ సందర్శించిన రోజు ఇక్కడ ప్రజా సంఘాలన్నీ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి, అది ఆర్సిక్స్ అనేది చాలా ప్రముఖమైన పర్యాటక కేంద్రము, అది చాలా పేరు ప్రఖ్యాత గల కేంద్రము, అక్కడ వ్యాపారానికి ఒక సంస్థకు భూములు కేటాయించడానికి మేము ప్రజా సంఘాలంతా వ్యతిరేకం అని చెప్పి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ వారు అంటే ఎప్పుడైతే శివప్రసాద్ గారు కంప్లైంట్ చేసిపోయారో దాని మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళు కొద్దిగా నిర్లక్ష్యం వ్యవహరించడం జరిగింది. ఈ నిర్లక్ష్యం పైన పిటిఎం శివప్రసాద్ గారు ప్రజా మద్దతు కూడగట్టుకుని ఒక నిరాహార దీక్షకు, ఒక శిబిరాన్ని ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఎలాంటి సమస్య లేకుండా పక్కన నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కక్ష సాధింపు చర్యలు స్టార్ట్ చేశారు. అంటే పోలీసుల వ్యవహారం ఎలా ఉందంటే పెత్తందారీ వ్యవస్థ కొమ్ము కాస్తూ కనీసం